ప్రపంచంలో చాలామంది ఫిలాసఫర్స్ వారి ఫిలాసఫీని, వారి తత్వాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలకు అందించారు. వారిలో సోక్రటీస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తన ఫిలాసఫీని, తన తత్వాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినిపించాడు. నా ఫిలాసఫీ ద్వారా ప్రజలు కొత్త విషయాలు తెలుసుకోవాలి అని, నా ఫిలాసఫీ ద్వారా ప్రజలు కొన్ని మెథడ్స్ తెలుసుకోవాలి అని తన ఫిలాసఫీని ప్రజలకు అందించాడు. అయితే క్రొత్త విషయాలు ప్రజలు తెలుసుకున్నారు, కానీ ప్రజల జీవితాలలో మార్పు, నూతనమైనటువంటి ప్రవర్తన ఏది కూడా తీసుకురాలేదు. ఆ తర్వాత అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి తన ఫిలాసఫీని కూడా ప్రపంచానికి అందించి, వీరు అందించిన ఫిలాసఫీలో, వీరి బోధలో, వీరి తత్వాల్లో ప్రపంచంలో ఏ మనిషిని కూడా మార్చలేకపోయాయి. కానీ మన యేసయ్య ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికితే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన తన తండ్రి యొక్క రాజ్యమును గూర్చిన మాటలు ప్రకటిస్తే, ఈ 3.5 సంవత్సరాలలో మన యేసయ్య చేసినటువంటి బోధలో, ఆయన మాటలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా కదిలించాయి. ఆయన మాటలే అనేక మంది జీవితాలను బాగు చేశాయి. దేవునికి స్తోత్రం చెప్దామా?